ఒరే నా కాల్ లేవిరా, ఒరే నా కాల్ నీ కాల్ దగ్గరికి వచ్చేసాయిరా, ఇప్పుడు లేవడం ఎలా? అది ఆ వెర్రి వెంగళప్పలు తాలూకు మాటలు. అది ఏంటో చూద్దాం. ఒక ఊళ్ళో ఒక వెర్రివాడు ఉన్నట్ట. ఆ ఊళ్ళోనే మరో తెలివివాడు కూడా ఉన్నాడు. వెర్రివాడు వెర్రి పనులు చూసినప్పుడల్లా ఇటువంటి వెర్రివాళ్ళు 10 మంది ఒక చోట చేరితే ఎలా ఉంటుంది అని తెలివిగలవాడు ఆలోచిస్తూ ఉండేవాడు. అతడు పని పెట్టుకొని ఊరూరు తిరిగి ఎలాగైతేనే 10 మంది వెర్రి వాళ్ళని పోగు చేశాడు. వాళ్ళందరినీ తన ఇంటికి తీసుకొచ్చేసరికి చీకటి పడిపోయింది. భోజనాలు అయ్యాక వెర్రి వాళ్ళంతా చావిట్లో చాప మీద పడుకొని ఆదమర్చి నిద్రపోయారు. మర్నాటి ఉదయం వాడిని చూసేందుకు తెలివిగలవాడు చావిట్లోకి వచ్చాడు. అప్పటికే వారంతా నిద్రలేచారు. లేచి కూర్చోకుండా పడుకుని ఒకరి కాలు వంకొకరు చూసుకోవడం ప్రారంభించారు. ఇంకా పడుకున్నారేంట్రా, లేచి పెరట్లోకి వెళ్ళి మొహాలు కడుక్కొని రండి అన్నాడు తెలివిగలవాడు. ఎలా వెళ్ళమంటావయ్యా, ఎన్ని కాలున్నాయో చూడు, ఎవరి కాలు ఏవో తెలియక తెగుముఖ పడుతుంటే నీ గొడవ ఏంటి అన్నారు వాళ్ళు చిరాగ్గా. తెలివిగలవాడికి వెర్రితనం అర్థమయ్యింది. అయితే వారి కాళ్ళు వారివేనని తెలియ చెప్పడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు తెలివైనవాడు. చివరకు ఒక బెత్తం తీసుకుని ఒక్కొక్కడి వీపు మీద దబేలు దబేలు కొట్టడం ప్రారంభించాడు. ఆ దెబ్బలకు వాళ్ళు లేచి పరుగు తీస్తూ, ఒరే వీడెవడో మహాగడికుడిలా ఉన్నాడ్రా, మన కాలు మనకి వరదీసి అంచక్క ఇచ్చాడు అని నవ్వుకుంటూ చెప్పుకొని వెళ్ళిపోయారు. ఇది మన వెర్రి వెంగళప్పల కథలు.